హాయ్ అండి, వెల్కమ్ టు మా టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇదిగోండి, ఈ వర్క్ బ్లౌజ్ ఇట్లా హ్యాండ్కి వచ్చేసి కట్ వర్క్, బ్యాక్ బకెట్ నెక్ షేప్, బ్యాక్ ఓపెన్, అలానే ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ అండ్ స్మైలీ నెక్తో ప్రిన్స్ కట్ బ్లౌజ్, బ్యాక్ ఓపెన్, బాడీ లూజ్ వచ్చేసి నడుము లూజు 32 ఇంచులు, బాడీ లూజు 36 ఇంచులతో బ్లౌజ్ కటింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సారీ ఇదండి, బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది లైనింగ్ క్లాత్. ఇట్లా హ్యాండ్కి అయితే కనుక కట్ వర్క్ వచ్చింది. ఇదిగోండి మెజర్మెంట్స్. లైనింగ్ ముందుగా లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకోవడం. ఇలా లైనింగ్ క్లాత్ వచ్చేసి 4 మడతల మీద ఇలా ఫోల్డింగ్ నీట్గా వేసుకొని కింద మనం మడత కోసం ఎంత కావాలో అంతకి మడతకైతే ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఎల్బో హ్యాండ్ వచ్చేసి 9.5 అండి. ఇంచెస్కి నేనైతే కనుక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా 10 ఇంచెస్ పెట్టుకున్నాను. అలానే చంక డౌను 3 ఇంచులు, చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచులతో ఇలా, అలానే మనకి 5 ఇంచులు చేతి పొడవు వస్తుంది కదా, అక్కడికి వచ్చేసి 13 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 18 ఇంచులకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్ అయితే కనుక ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఈ మెజర్మెంట్తో మనం మార్కింగ్ చేసుకొని ఎల్బో హ్యాండ్ కటింగ్ చేసుకుంటే కనుక ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా అయితే కనుక బ్లౌజ్ అనేది వస్తుంది. ఫ్రంట్ లోతు కోసం ఇలా 1/2 ఇంచ్ అయితే కనుక కొంచెంగా లోతు కరువుగా తీసాను. హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా కింద కట్ వర్క్ వచ్చింది. మనం లైనింగ్ ఏదైతే మడత వేసేసుకుంటామో అక్కడ నుంచి నేనైతే కనుక తీసుకున్నాను బ్లౌజు. ఇదిగోండి హ్యాండ్ పార్ట్ అయితే కనుక ఇలా కటింగ్ అయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది మనకి కలిపి ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ అయితే కనుక ఇట్లా పెట్టుకోవాలి, విడిగా ఉండేలాగా. చివరికి మన వైపుకి అంచులు వచ్చేలాగా పెట్టుకొని ఇలా మన వైపుకి అంచులు వచ్చేలాగా బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎంతంతో చూసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రాగా అయితే కనుక నేను పెట్టుకున్నాను. బ్లౌజ్ పొడవు 14 ఇంచులు, అలానే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి బకెట్ నెక్ కదండి, మనకి ఇది ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వస్తుంది. షోల్డర్ వచ్చేసి 11 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు, అలానే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకి ఈ విధంగా అయితే కనుక నేను కొలత అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌను 6 ఇంచులకి ఇలా అయితే కనుక నేను పెట్టుకున్నాను. అదే బోట్ నెక్ అయితే మనకి షోల్డర్ ఎంత ఉందో అట్లా పెట్టుకోవాలి కదా. ఫ్రంట్ పార్ట్ వేరేగా, బ్యాక్ పార్ట్ వేరేగా కటింగ్ అనేది ఈ బ్లౌజ్లో ఉంటుంది. మనకి ఫ్రంట్ బోట్ పెట్టుకొని బ్యాక్ హోల్ నెక్ వచ్చింది అనుకోండి, అప్పుడు షోల్డర్ మొత్తం ఒకేలా వస్తుంది, చంక డౌన్ కూడా ఒకేలాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నార్మల్ షోల్డర్తో నార్మల్ నెక్ డౌను, అలానే బకెట్ షేప్ నెక్ అని చెప్పుకున్నాం కదండి, అందుకోసమని ఇలా విడివిడిగా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇదిగోండి షోల్డర్ వచ్చేసి ఇట్లా 11 ఇంచెస్, నెక్ షోల్డర్ దగ్గర 3 ఇంచులు, అలానే నెక్ కోసం 2.5 ఇంచులు, చక్క లూజ్ వచ్చేసి 18 ఇంచులు, చక్క డౌన్ వచ్చేసి 6 ఇంచులు, 32 ఇంచులు నడుము కొలత చెప్పుకున్నాం కదా. 32 ఇంచులు అంటే 4 భాగాలు చేసుకొని అందులో 8 ఇంచులు వచ్చింది. ఇట్లా 8 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా అయితే కనుక చంక డౌన్కి చంక లూజ్ చేసుకున్నాం కదా 18 ఇంచులు, దానికి పర్ఫెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అయితే కనుక. ఈ మెథడ్లో ఫాలో అయితే 2 విధాలుగా ఇలా, ఇది 3వ విధానం ఇప్పుడు చెప్తున్నానండి. నడుము లూజు చంక లూజు కలిపి ఒకేలా వచ్చింది. ఇప్పుడు బాడీ 36 + 3 ఇంచులు, 9.4 భాగాలు చేస్తే పావు తక్కువ 10 వచ్చింది. అంటే 9.25 ఇంచులకి కూడాను మనకి చంక లూజ్ ఏదైతే 18 ఇంచులు ఉందో, నడుము లూజ్ ఏదైతే 32 ఇంచులు ఉందో సమానంగా సరిపోయింది. ఈ 3 మెథడ్లు కూడా ఒకటే బ్యాక్ పార్ట్ కొలతల్లో బాడీ రౌండ్, నడుము రౌండ్, అలానే చంక డౌన్ లూజ్ మొత్తం కూడాను
బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. ఎప్పుడు కూడా షోల్డర్కి ఇలా స్ట్రైట్గా తీసుకోకూడదు, క్రాస్గానే తీసుకోవాలి. నెక్ షేప్ దగ్గర ఇట్లా బకెట్ షేప్ అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను. ఇలా 11 ఇంచెస్ తీసుకున్నానండి. ఇట్లా క్రాస్గా ఇట్లా స్ట్రైట్ తీసుకుంటే కనుక 10.5 వస్తుంది మనకి, హాఫ్ ఇంచు. ఎప్పుడైనా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం నెక్ దగ్గర నుంచి కొలవం కదండి, షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటాం. కాబట్టి ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా సైడు చంకలు మొత్తం కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. నెక్ అయితే కనుక ఇప్పుడే చేసుకోవట్లేదు, ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను చేసుకుంటాను. ఫ్రంట్ ప్రిన్స్ కట్టు, స్మైలీ నెక్, బోట్ నెక్ కాబట్టి ఇట్లా కలిపి ఉండేలాగానే పెట్టుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని నేనైతే కనుక ముందుగా ఇలా వేసుకున్నాను. మెజర్మెంట్ అయితే ఇది కాదు, షోల్డర్ ఎంత వచ్చింది, సైడ్స్ ఎంత వచ్చింది, పొడవు ఎంత వచ్చింది అనేది మార్కింగ్ చేసుకొని మనం చంక దగ్గర పావు తక్కువ 10 ఇంచులు, అలానే నడుము లూజు 8 ఇంచులకి మార్కింగ్ అనేది ఉంది కదండి. ఇప్పుడైతే కనుక షోల్డర్ వచ్చేసి బోట్ నెక్ కోసమని 14 ఇంచులు పెట్టుకున్నాను. అంటే 7 ఇంచులు, 14లో సగం. అలానే చంక డౌన్ కూడా సేమ్ 7 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. షోల్డర్ కోసం 3 ఇంచెస్, మిగతా 4 ఇంచులు బోట్ నెక్ షేప్ లాగా, అదే బోట్ నెక్కి ఇట్లా బాక్స్ లాగా కిందకి 3.5 ఇంచెస్ ఇట్లా బోట్ నెక్ షేప్ లాగా మార్కింగ్ చేసుకుంటే మనకి స్మైలీ కోసం వచ్చేసి 7 ఇంచెస్ వరకు, ఫ్రంట్ నార్మల్ నెక్ ఏదైనా 7 ఇంచెస్ పెట్టుకుంటాం కదండి, స్మైలీ కోసం అనేసి ఇట్లా 2 ఇంచెస్ వెడల్పుగా, 1/2 ఇంచ్ వచ్చేసి నెక్ స్మైలీ కోసం ఈ విధంగా అయితే కనుక ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. స్మైలీ అయితే కటింగ్ చేయట్లేదు, వేరేగా నేను చిన్నగా క్యాన్వాస్ ఉంటుంది కదా అది వేసుకొని స్మైలీ అనేది తీసుకుంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అదే మనం లైనింగ్ క్లాత్లోనే తీసేసుకుంటే నెక్ తిరగ తిప్పేటప్పుడు సాగిపోయినట్టుగా షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది. అందుకోసమని నేనైతే కనుక ఇలా బోట్ షేప్ మాత్రమే తీసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ చూసారు కదా, చంక దగ్గర కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం అనేసి 10.5 ఇంచులకి షోల్డర్ దగ్గర నుంచి, హుక్సులు పట్టీ దగ్గర నుంచి 4 ఇంచులకి, అలానే చెక్క డౌన్ నుంచి 6 ఇంచులకి ఈ విధంగా కొలత అనేది వేసుకున్నాను. ఫ్రంట్ కూడా కిందన 4 ఇంచులకి ఈ విధంగా ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది చేసుకొని కొంచెం ముందర వైపుకి 1/2 ఇంచు, అటువైపు డాట్స్ కోసం 1 ఇంచు, డాట్ పొడవు కోసం వచ్చేసి 2 ఇంచులకి ఇలా కరువు షేప్ అనేది అయితే కనుక ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకొని కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. అదేవిధంగా చంక దగ్గర కూడాను కొంచెం 1/2 ఇంచు ఖర్చుతో ఈ విధంగా చంక డాట్స్ వేసుకుంటాం కదండి మనం, అలా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనేది బోట్ నెక్ అనేది కటింగ్ అయింది. ఇలా కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా బ్యాక్ పార్ట్తో కూడాను మనకి మెజర్మెంట్ కరెక్ట్గా అనేది సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ షేప్, నెక్ షేప్ వచ్చేసి బకెట్ షేప్ ఈ విధంగా కటింగ్ చేశాను. ముందుగా హ్యాండ్ పార్ట్ కటింగ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ అలానే ఫ్రంట్ ఏదైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నామో అది వేసేసుకొని ఇలా సమానంగా కటింగ్ అయితే చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఓపెన్ ఉండే వైపు మనం ప్రిన్స్ కట్ కటింగ్ చేసేటప్పుడు ఓపెన్ ఎటువైపు ఉంటుంది, క్లాత్ సరిపోతుందా లేదా అనేది మనం ఒకసారి చూసుకొని క్లాత్ అనేది వేసుకోవాలండి. అలానే డిజైన్ బట్టి కూడా మనము క్లాత్ అనేది వేసుకుంటే మనకి ఎక్కువగా అతుకులు పడకుండా అనేది ఉంటుంది. ప్రిన్స్ కట్కి అతుకులు పడితే బాగోదు కాబట్టి పెద్ద సైజ్ అయితే కనుక కొంచెం అతుకు పడినా మనకి నార్మల్ బ్లౌజ్కి చంక వైపు వేసుకుంటాం కదా, అదేవిధంగా వేసుకుంటే ఈ మెథడ్ ఫాలో అయితే కనుక మనకి అతుకులు ఎక్కువగా పడకుండా నీట్గా అనేది బ్లౌజ్ అనేది వస్తుంది. 32 ఇంచుల నడుము లూజ్ అంటే బ్లౌజ్ ఏమి చిన్న బ్లౌజ్ అయితే కనుక ఇది సైజెస్ అనేది కాదు కదా, అందువలన ఇలా మనకి క్లాత్ ఎక్కడ ఏది సరిపోతుందని చూసుకొని కటింగ్ అయితే కనుక చేసుకోవాలి. ఇదిగోండి, హ్యాండ్స్కి ఇలా మొత్తం
ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ పార్ట్ మొత్తం కూడాను కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇలా మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది అయింది. నెక్ వచ్చేసి స్మైలీ ఈ విధంగా మడత వేసుకొని క్యాన్వాస్ ఉపయోగించి నేనైతే కనుక నెక్ షేప్ చిన్న స్మైలీ షేప్ అనేది తీస్తున్నాను. ఇది కుట్టేటప్పుడు మనం నార్మల్ నెక్ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా స్మైలీ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.